మీ కేఎస్ నాయుడు. నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇది ఈ కంపెనీ అనేది ఎవరి హయాంలో వచ్చింది, ఎవరి హయాంలో ఇనాగ్రేట్ అయింది, ఎవరి హయాంలో ఓపెన్ అయింది, మరి ఎవరు దీని గురించి ఈ ప్రాజెక్ట్ యొక్క పర్ఫార్మెన్స్ని ఓన్ చేసుకుంటున్నారు? ఇది $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు ఏమంటున్నారంటే ఇది చంద్రబాబు నాయుడు గారు తెచ్చిండు, మహాద్భుతం, దాదాపుగా 1000 కోట్ల రూపాయలతో విలువైనటువంటి కంపెనీ చంద్రబాబు నాయుడే తెచ్చిండు, ఆయన వల్లే సాధ్యమని కూటమి నాయకులు సింపథైజర్స్ అంటారు. కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఈ కంపెనీ వచ్చింది, ఆ టైంలోనే దీని ఇనాగ్రేషన్ అయింది, ఆ టైంలోనే పనులు కూడా ప్రారంభమైనవి, ఆ టైంలోనే ఇది ఓపెన్ అయింది అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటారు. ఏది ఏమైనా అసలు ఇది ఎప్పుడు వచ్చింది ఏంటి అన్నది పూర్తి వివరాలు కావాలంటే అది సపరేట్ వీడియో చేస్తా. దీంట్లో వచ్చేసి శ్రీ సిటీలో 75 ఎకరాలలో ఏసీలు తయారు చేసేటటువంటి డైకిన్ కంపెనీని 1000 కోట్ల రూపాయలతో ఆంధ్ర రాష్ట్రంలోనికి వచ్చింది. అయితే ఇది జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే వచ్చింది, ఆ టైంలోనే లాంచింగ్, ఇనాగ్రేషన్స్ అన్నీ కూడా జరిగినాయి. దానికి సంబంధించిన వీడియోలు కూడా నేను ఇంకొక వీడియోలో పెడతా. కానీ ఏ ప్రభుత్వం తెచ్చిందన్నది కాదు, ఆ కంపెనీ రావడం వల్ల రాష్ట్రానికి మంచిదా కాదా? రాజకీయ నాయకులు ఏంటంటే మేము తెచ్చాం అని చెప్పుకోవడంలో తప్పలేదు, కానీ అది చంద్రబాబు తెచ్చిండా, జగన్ తెచ్చిండా పక్కన పెట్టేస్తే అది ఆల్రెడీ ఒక డేట్లో ఇనాగ్రేట్ అయి ఉంటుంది కాబట్టి అది ఎవరో కూడా మనం మార్చలేం. కానీ ఈ కంపెనీ రావడం వల్ల ఈ శ్రీ సిటీలో 75 ఎకరాల విస్తీర్ణంలో ఏసీలు తయారు చేసేటటువంటి ఒక కంపెనీ రావడం వల్ల రాష్ట్రానికి 1000 కోట్ల రూపాయలు విలువైనటువంటిది పెట్టుబడి వచ్చింది. దీంతో ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీని మీద నెగిటివ్ ట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఏంది? మేము తెచ్చాం ఎవరు తెస్తేనేమి, ఆంధ్ర రాష్ట్ర బాగు కోసమే కదా వచ్చింది, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల కోసమే కదా వచ్చింది, మంచిదే కదా. దాన్ని సంతోషించాల్సింది పోయేసి మేము తెచ్చాం అని చెప్పి డబ్బాలు కొట్టుకోవడం ఎందుకు? దీనివల్ల ఉపయోగం ఏంటి? ఏం లేదు కదా. ఓకే, థ్యాంక్ యూ.